పిల్లల సంఖ్య తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. 15-59 వయసున్న వారి సంఖ్య 66.4% పెరిగింది. 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 9.7% ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే 100 మంది జనాభాలో 89 మంది పిల్లలు మొదటి రెండో సంతానంగా జన్మించిన పిల్లలే. ఇవన్నిటికి కూడా కారణం పిల్లలను చూసుకునే వాళ్ళు లేరనుకోవడం. నేను కడపలో చూశాను. కడప బెటర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు కడపలో 1.99% ఉంటే విశాఖ బాగా డెవలప్ అయిందనుకుంటే 1.32కు పడిపోయింది. రేపు రాబోయే రోజుల్లో విశాఖలో ఉద్యోగాలు మైగ్రేషన్ కడప నుంచి రావాలి, లేకపోతే ఈ సమస్య వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే మన 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాం. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మీరు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈరోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చరిత్ర తిరగా రాసే రోజు. అదే పిల్లలే సంపద. ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్థిక ప్రగతి నాకు ఏమాత్రం అనుమానం లేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇంకో పక్క డాక్రా ఉమెన్ని ఎక్కడికక్కడ ఎంఎస్ఎంఈలు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పెట్టి ఎక్కడికక్కడ వినూత్నమైన విధానంతో ప్రతి ఒక్క ఫ్యామిలీని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నాం. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. P3 ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దీనివల్ల ఒక రోడ్డు వేసాం, ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాం. కొంతమంది ఈ పనులు చేసి దానికి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసి అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూరంతా కూడా రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే MBK అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటమ్ 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం. అదే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది. అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగారు. లేదు సార్
మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే పిల్లల్ని పెంచడం అనేది ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ఇంటి పనులు ఆడబిడ్డలే చేసేవారు. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. దానికంటే కూడా ఈరోజు ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చింది. ఆన్ చేసి కాఫీ పెట్టాలంటే యూట్యూబ్లో చూసి కాఫీ పెట్టే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళందరూ కూడా వంట పనుల్లో ఆడబిడ్డలకు కూడా మీరు సహకరించే రోజు తొందరలోనే వస్తుంది, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటి పనులు, వంట పనులు, ఆఫీసు పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక 5 పిల్లర్స్ తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాతృత్వ, సురక్షిత గర్భధారణ, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించడం, అర్హులైన దంపతులకి ఏ విధంగా వాళ్ళకి లీవులు కానీ అవన్నీ ఇవ్వడం. నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నానంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ప్రభుత్వం కూడా చర్చ చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. రెండవది మీరు చూస్తే సంజీవని డిజిటల్ ఆరోగ్య రికార్డు. ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ని ఇస్తాం, ఫ్యామిలీ ఫిజికల్ డాక్టర్ని ఇస్తాం, ఏది కావాలన్నా అందుబాటులో పెడతాం, మీ మెడికల్ ఖర్చు తగ్గిస్తాం. ఫస్ట్ టైం మీరు చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రివెంటివ్ హెల్త్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ కూడా చేస్తాం. ఇటీవల నేను ఒక విషయం మాట్లాడుతున్నాను, టెక్నాలజీ. నిన్నే తెలంగాణలో ఒక విషయం జరిగింది. పిల్లలు, మీరు ఇక్కడ నేను రాజకీయం మాట్లాడలేదు కానీ మీరు ఆలోచించాలి. ఒక అతను 2016లో పాస్కో క్రైమ్ చేశాడు. అతని మీద కంప్లైంట్ చేశారు. కొన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని తిరిగాడు. తర్వాత పోలీసులు పట్టుకొని కన్విక్షన్ వచ్చింది. మళ్ళా బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి బయట వచ్చాడు. అతనికి ఎంత ఖర్చు ఉందో మీరు ఆలోచిస్తే దగ్గర ఎవరైతే పాస్కో కేసు పెట్టిన ఫ్యామిలీలో 3, సొంత ఫ్యామిలీలో 3, మొత్తం 6 మందిని ఒకేసారి చంపేశాడు. అంటే మెంటల్ సిక్నెస్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకు వస్తూ ఉందని మనం ఆలోచిస్తే మనుషుల్లో అన్రెస్ట్ పెరిగింది. సోషల్ మీడియా కూడా లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకో పక్క అవర్స్ టుగెదర్ వాట్సాప్ గ్రూపులు చూస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, టెక్నాలజీ కావాలి. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నీకు సెల్ ఫోన్ ప్రమోట్ చేస్తావా, పంప్ సెట్ ప్రమోట్ చేస్తావా అంటే కాదు, 2 కావాలని చెప్పి సెల్ ఫోన్ ప్రమోట్ చేసిన వ్యక్తిని, ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని. ఈరోజు ఐటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా మనం కానీ అడిక్ట్ అయిపోతే, వ్యసనంగానైతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. రెండోది ఇటీవల గంజాయి. ఆ టెన్షన్ భరించలేక డ్రగ్స్కు, గంజాయికి అలవాటైపోయి తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అందుకే నేను ప్రమోట్ చేసింది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. నాకంటే కూడా యంగ్స్టర్స్కి ఎక్కువ అవసరం స్పిరిచువాలిటీ. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడే మీరు ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకొని ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు వస్తుంది, తెలుగు జాతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ సంజీవని ప్రాజెక్టులో ఇది కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీ స్పిరిచువాలిటీ ప్రమోట్ చేస్తున్నాను. మూడోది శక్తి, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం. కార్యాలయాల్లో పిల్లల్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేయడం, శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టడం, ఉద్యోగులకు కూడా సురక్షిత రవాణా వసతి ఏర్పాటు చేయడం, తల్లి తండ్రులకి పిల్లల పెంపకంలో